వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. సూపర్ 6 సూపర్ హిట్. చెప్పారంటే చేస్తారంతే. గత పాలకులకు మళ్ళీ మాట తప్పం మడం తిప్పం అని చెప్పి అన్నీ తిప్పేసుకుని పారిపోయే నాయకులు కాదు కూటమి నాయకులు. చెప్పారంటే చేస్తారంతే. ఏదైతే 2024 ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతూ సుపరిపాలన తొలగడుగు కార్యక్రమం చేపట్టి సంవత్సరం పాలన చేసిన తర్వాత సుమారుగా 1,20,00,000 ఇళ్లకు వెళ్ళి కూటమి నాయకులు తాము చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలని వివరించిన తీరు అద్భుతం. గతంలో ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అంత సాహసం చేయలేదు. అభివృద్ధి చేశారు కాబట్టే వెళ్ళగలిగారు. సంక్షేమ కార్యక్రమాలు చెప్పినట్టు చేస్తున్నారు కాబట్టే వెళ్ళగలిగారు. సూపర్ 6లో మరో ప్రధాన హామీ ఆడబడుచులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. చెప్పారు, చేస్తున్నారు. ఈరోజు ప్రారంభించబోతున్నారు. మనకు తెలుసు పల్లెటూళ్ళలో ఎలా ఉంటుందో. ఆ పంటలు వచ్చిన కాలంలో తప్ప మిగతా రోజుల్లో డబ్బులు కట్టకట్టలాడుతూ ఉంటారు. రైతులైనా సరే, రైతు కూలీలైనా సరే, కార్మికులైనా సరే. ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. పొరుగురు వెళ్ళాలన్నా, పట్టణానికి వెళ్ళాలన్నా ఎవరో ఒకళ్ళ ఛార్జీల కోసం డబ్బులు 500, 1000 రూపాయలు అప్పటికే పరిస్థితి ఉంటుంది. చాలా ఇళ్లలో ఇదే పరిస్థితి. ఇవాళ ఆ ప్రాబ్లం లేదు, ఆ ఇబ్బంది లేదు. ఒక ఇంట్లో మహిళ తన పుట్టింటికి వెళ్ళాలన్నా, తన కొడుకు దగ్గరికి వెళ్ళాలన్నా, కూతురు దగ్గరికి వెళ్ళాలన్నా, తన తోబుట్టుల దగ్గరికి వెళ్ళాలన్నా, లేదు కలెక్టర్ ఆఫీసులో అర్జీ పెట్టడానికి వెళ్ళాలన్నా ఆధార్ కార్డు పట్టుకుని బస్సు ఎక్కితే ఫ్రీ. తమ పనులు పూర్తి చేసుకుని పైసా ఖర్చు లేకుండా సాయంకాలం ఇంటికి తిరిగి రావచ్చు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో బస్సు ఎక్కి దిగాలంటే 200 ఖర్చు అవుతుంది. ఆటో ఎక్కి దిగాలంటే 500 ఖర్చు అవుతుంది. ఆ పరిస్థితి లేకుండా ఆడపడుచులకు ఆర్థిక స్వావలంబన చేకూర్చాలనే ఉద్దేశంతో మహిళా మనుల మీద చంద్రబాబు గారికి ఉన్న ప్రేమతో వారికి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కల్పించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా 5 రకాల సర్వీసుల్లో ఫ్రీ బస్. చాలామందికి తెలిసే ఉంటుంది పల్లెటూరులో ఉన్న ఆర్థిక పరిస్థితులు. అవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి, పాలనా దక్షుడు కాబట్టి, కుటుంబాల ఆర్థిక స్థితిగతులు ఆయనకు బాగా అవగాహన ఉండబట్టి ఉచిత బస్సు ప్రయాణాన్ని నేడు మొదలుపెట్టబోతున్నారు. సూపర్ 6లో ఆయన చెప్పిన హామీలన్నీ నెరవేర్చారు. ఒకటి అరా ఉన్న ప్రజలే మాకొద్దు, ఈ చాలు, ఇవి సక్రమంగా ఇంప్లిమెంట్ చేయండి అనే పరిస్థితికి వచ్చారు. 1000 రూపాయలు పెంచి 4,000 రూపాయల పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖున ఇస్తున్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం 3 సిలిండర్ల డబ్బులు ఒకేసారి ఇస్తున్నారు. అన్నదాత సుఖీభావ పథకం కింద మొన్న కేంద్రం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 కలిపి 7,000 రూపాయలు జమ చేశారు. మెగా డిఎస్సి నిర్వహించి 16,347 పోస్టులు పరీక్షలు నిర్వహించారు. రిజల్ట్స్ వచ్చినాయి. వారం 10 రోజుల్లో నియామకాలు జరగబోతున్నాయి. ఫ్రీ బస్, అన్నా క్యాంటీన్లు, వికలాంగులకు 3,000 నుంచి 6,000 పెన్షన్ చేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకి 10,000 రూపాయలు పెన్షన్ చేశారు. బెడ్ రిడన్ వాళ్ళకి 15,000 రూపాయలు చేశారు. ఇవి చాలు. ఈ పథకాలు మీరు ఇంప్లిమెంట్ చేయండి, రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి, అభివృద్ధి చేయండి, మా పిల్లలకు ఉద్యోగాలు కల్పించండి, ఇంకా ఏ సంక్షేమ కార్యక్రమం మాకు అవసరం లేదని చెప్పి ప్రజలు వారంతటా వారే చెప్తున్నారంటే చేస్తున్న సంక్షేమ పథకాలని వారు ఎలా రిసీవ్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. 4,000 రూపాయలు పెన్షన్ అంటే మాటలు కాదు. అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేస్తే 3 పూట్ల 15 రూపాయలు ఖర్చు అవుతుంది. 450 రూపాయలతో ఒక వ్యక్తి 3 పూట్ల మంచి భోజనం చేసి ఆరోగ్యంగా ఉండొచ్చు. అయినా ఇంకా 3,550 రూపాయలు మిగులుతున్నాయి. మందులు కొనుక్కున్నా ఇంకా 2,000 రూపాయలు మిగులుతాయి. అది వాళ్ళ రాష్ట్రంలో పరిస్థితి. అన్నదాత సుఖీభావ రైతుకి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. కష్టకాలంలో రైతుకి ఈ కాలం కష్టకాలం. డబ్బులు ఆడవు, డబ్బులు ఉండవు జేబుల్లో. పెట్టుబడిదారు దగ్గర నుంచి వడ్డీలు తెచ్చుకోవాలి. ఈ పరిస్థితుల్లో 7,000 వచ్చినాయి అంటే వాళ్ళకి పురుగు మందులకి, పిండి గట్టలకి ఆదుకున్నట్టే. అంటే ఆకుముడి పని అయిపోయినట్టే. వాళ్ళకి ఊడుపుల వరకు ఇబ్బంది లేదు. ఊడుపులు అయిన తర్వాత మళ్ళీ రెండోసారి మందు కట్టలు వేసుకున్న టైంకి మళ్ళీ ఇంకొక విడత 7,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. ఎంతకంటే ఏం కావాలి రైతుకి? సంతోషంగా ఉన్నాడు. సరిహద్దు రాళ్ల మీద బొమ్మలు వేసుకున్నాడు గత పాలకుడు. పాస్బుక్ల మీద తన ఫోటో ముద్రించుకున్నాడు గత పాలకుడు. రోజు పొద్దున రైతు వెళ్ళి ఆ సరిహద్దు రాళ్ళు చూసి ఆ మొహం చూడలేక ఏడ్చిన పరిస్థితులు ఉన్నాయి. పాస్బుక్ తీస్తే ఆ మొహం చూడలేక బాధపడిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ అవి కూడా మారబోతున్నాయి. పాస్బుక్ల మీద రాజముద్ర తప్ప ఏ రాజకీయ నాయకుడు ఫోటో ఉండటానికి వీలేదని చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని పాస్బుక్లు సమూలంగా ప్రక్షాళన చేస్తున్నారు, మార్చుతున్నారు. అన్ని రకాల ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. రోడ్లు ఎలా అభివృద్ధి చేస్తున్నారో చూస్తున్నాం. పరిశ్రమలు ఎలా వస్తున్నాయో చూస్తున్నాం. అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందడాన్ని చూస్తున్నాం. పోలవరం ఎంత స్పీడ్గా పనులు జరుగుతున్నాయో చూస్తున్నాం. ప్రాజెక్టులు, ఉత్తరాంధ్రకి ఐటీ ప్రాజెక్టులు,
రాయలసీమకి ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఎన్నో వస్తున్నాయో చూస్తున్నాం. ఇక అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, ఏఏ యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం లాంటి ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలు, ఇప్పటికే 3 యూనివర్సిటీలు ఉన్నాయి, ఇంకా 2-3 రాబోతున్నాయి. ఈరోజు సిఆర్డీ భవనాన్ని ప్రారంభించుకోబోతున్నాం. నిన్న సాక్షి వాడు సిగ్గు లేకుండా ఒక వార్త రాశాడు, అమరావతి మునిగిపోయింది చూశారా అని. 27 సెంటీమీటర్ల నుంచి 33 సెంటీమీటర్ల వర్షం పడితే రాష్ట్రంలో చాలా చోట్ల మొలకొచ్చింది. పొలాలు మునుగుతాయి, ఆ మాత్రం జ్ఞానం లేదు వీళ్ళకి. ఎక్కడో ఫోటోలు తీసుకొచ్చి అమరావతిలో చూపించాడు. ఆ బుద్ధిహీనులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ అజ్ఞానులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏదైతే వార్త ప్రచురించారో, ఫోటోలు చూపించారో, అదే రోజు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన జరిగింది. సుమారుగా ఆ కార్యక్రమం 5 గంటల పాటు జరిగింది. ఆ వీడియోలు చూడండి, మీకు అర్థమవుతుంది అమరావతి మునిగిందా లేదా అనేది. వాళ్ళు చూపించినంత నీరుంటే శంకుస్థాపన కార్యక్రమం జరిగేదా? నందమూరి బాలకృష్ణ గారు పాల్గొన్న ఆ కార్యక్రమం అద్భుతంగా జరిగింది 5 గంటల పాటు. అది మాత్రం చూపించరా. ఎక్కడో లోతట్టు ప్రాంతాల్లో కాస్త నీళ్ళు నిల్చుంటే అవి మాత్రం ప్రచురించి అమరావతి మునిగిపోయిందని చెప్పి హెడ్లైన్. సిగ్గు సెరవలేదు వాళ్ళకి రాయడానికి. ప్రజలు కొడుతున్నారే, చేతకరించుకుంటున్నారే, మనం మారాలి అన్న జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. ఇలాంటి రాతలు, విషపు ప్రచారాలు చూసే చాచి కొడితే 11 కుదేలయ్యాడు. ఇంకా మానకుండా ఈ సంవత్సరం నుంచి కూడా అబద్ధాలు వల్లి వేస్తా విష ప్రచారాలు చేస్తున్నాడు. కాబట్టి నిన్న పులివెందుల జడ్పీటీసీ కోలుకేలను దెబ్బ కొట్టారు ప్రజలు. అక్కడ ఆఖరి తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి తను నిలబెట్టిన అభ్యర్థికి డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోయాడు. 40 సంవత్సరాల నుంచి మా గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాం, ఇక్కడ మేమే, మా జాగిరిది అని రెచ్చిపోయిన జగన్మోహన్ రెడ్డికి పులివెందుల ప్రజలు ఏ రకంగా తీర్పిచ్చారో, ఏ రకంగా చాచి బుద్ధి చెప్పారో నిన్న ఎన్నికలో చూసాం. మారండి, మారకపోతే హీన స్థితిలో బ్రతుకులు వెల్లడదీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు చేసిన పాపాలు, అరాచకాలు, దారుణాలు, దాష్టికాలు మామూలైనవి కాదు. మీకు ప్రాయశ్చిత్తం లేదు. 5 కోట్ల మంది ప్రజల కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద పోసుకున్న మీ పాపాలు పోవు. అన్ని పాపాలు, అన్ని దారుణాలు చేశారు మీరు. స్త్రీశక్తి పేరుతో కూటమి నేతలతో కలిసి ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు 2,62,00,000 మంది మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఒక్కరాక్షలో మనం ఒక ఆర్టికల్ రాశారు. పులివెందుల నుంచి అన్నవరం వెళ్ళాలంటే బస్సు లేదు కదా, మహిళలకు వెన్నుపోటు పడిచారని. ఆ దిక్కుమాల రాత రాసిన వాళ్ళకి సమాధానంగా చంద్రబాబు గారు నిన్న స్పష్టంగా చెప్పారు, మీరు పులివెందులో బస్సు ఎక్కండి, కడపలో దిగండి, కడపలో బస్సు ఎక్కండి, విజయవాడలో దిగండి, విజయవాడలో బస్సు ఎక్కండి, అన్నవరం వెళ్ళండి. మిమ్మల్ని ఏమైనా టికెట్ అడిగితే అప్పుడు మాట్లాడండి. అది లేకుండా ఇష్టం వచ్చినట్టు రాతలు రాయిబాకండి. ఎమ్మెల్సీ వర్ధుని కళ్యాణ్ గారు కూడా ఏదేదో మాట్లాడారు మొన్న. పులివెందుల నుంచి అన్నవరం మీ నాయకుడు బస్సు వేసాడా, వర్ధుని కళ్యాణ్ గారు చెప్పాలి. లేదు ఇచ్చాపురం నుంచి తిరుపతి బస్సు వేశాడా, వర్ధుని కళ్యాణ్ గారు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాలనలో ఒక్క బస్సుని ప్రవేశపెట్టాడా, లాంగ్ రూట్లో ఒక బస్సు పెట్టాడా చెప్పండి. కళ్యాణి గారు మీరే సమాధానం చెప్పాలి. మీరు చేయలేకపోయారు, మీ వల్ల కాలేదు. మీరు ప్రజల్ని నమ్మించి, వంచి, మోసం చేశారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రజలకి న్యాయం జరుగుతూ ఉంది. న్యాయం చేస్తున్న, లబ్ధి పొందుతున్న వారి తరపున ఏమన్నా ఇంకా అవసరమైతే మాట్లాడాలి. కానీ కార్యక్రమాన్నే బదనాం చేయటం మీ స్థాయి ఏంటో రుజువు చేస్తూ ఉంది. 74% బస్సుల్లో రాష్ట్రం అంతా ఉచిత ప్రయాణానికి అవకాశం. కేవలం 5% కేటగిరీ బస్సుల్లోనే సుమారుగా 70% ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి. మిగతా 25% పొరుగు రాష్ట్రాల్లో తిరిగే ఇంటర్ స్టేట్ బస్సులు. అవి వాటిలో ఉచిత బస్సు ప్రయాణం లేదు. అవి ఏసీ బస్సులు కావచ్చు, ఇందిరా బస్సులు కావచ్చు, అమరావతి బస్సులు కావచ్చు, కొన్ని ప్రత్యేకమైన బస్సులు ఉన్నాయి. వాటిలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నేతలు కానీ చెప్పలేదు. ఏదైతే ప్రజలు రెగ్యులర్గా తిరిగే బస్సులు ఉన్నాయో 75% బస్సులు, 5 కేటగిరీ బస్సులు, వాటిలో మాత్రం ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తామని చెప్పారు. ఎవరైనా తిరిగేది ఆ బస్సుల్లోనే. ఇచ్చాపురం నుంచి తిరుపతి రోజు ఎవరు తిరగరు. వర్ధుని కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ జగన్మోహన్ రెడ్డి దండుపాలెం బ్యాచ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇచ్చాపురం నుంచి తిరుపతి ప్రతిరోజు తిరగరు. ఏడాదికో 2 ఏళ్ళకో ఒక్కసారి మాత్రం వెళ్తారు. బాగా తిరిగితే ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం వస్తారు, లేదంటే విశాఖపట్నం వెళ్తారు. అంతకుమించి అంతకంటే దూర ప్రయాణాలు చేయరు ఎవరు. వాళ్ళు రెగ్యులర్గా తిరిగే అన్ని బస్సుల్లో ప్రయాణం ఉచితం. ఒకవేళ వర్ధుని కళ్యాణ్ గారు అంత లాంగ్ జర్నీ చేయాలనుకుంటే ఇచ్చాపురం నుంచి మీరు కుప్పం కూడా వెళ్ళొచ్చు. 4-5 బస్సులు మారి వెళ్ళాలి, అంతే తేడా. అవగాహన పెంచుకోండి. అవగాహన రాజ్యంతో
ఆ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు రాసిచ్చే స్క్రిప్ట్లు పట్టుకుని చదివితే మీ స్థాయి ఏంటో ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఏ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారో ప్రజలకు అర్థమవుతూ ఉంది. కొత్త పథకంతో రాష్ట్ర ప్రభుత్వంపై 1940 కోట్ల రూపాయల భారం పడనుంది. ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తోంది. ఇప్పటికే పెన్షన్లు, దీపం, తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలు అమలు చేశారు. రెట్టింపు సంక్షేమం, రెట్టింపు సంతోషం అంటున్న లబ్ధిదారులు. ప్రభుత్వం ధైర్యంగా 1,20,00,000 కుటుంబాల దగ్గరికి వెళ్ళి తాము చేస్తున్న కార్యక్రమాలు వివరించింది. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా పిలుపునిచ్చాడు. గడప గడపకు వెళ్ళి ప్రజలకు వివరించాలని చెప్పి పిలుపునిచ్చాడు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 10% మంది కూడా ప్రజల ముందుకు వెళ్ళలేకపోయారు. 4-5 వెళితే ఆ ప్రజలు ఎలా స్పందించారో వీడియోలు వచ్చినాయి, వార్తలు వచ్చినాయి. వాళ్ళకి సిగ్గేసి ప్రజల దగ్గరికి వెళ్ళటం మానేసి మారుమూల ఫంక్షన్ హాల్స్లో ఒక 10 మందిని 20 మందిని పోగేసుకుని చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకుని మమ అనిపించి వెళ్ళిపోయారు. అంతెందుకు, నిన్న పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటు వేయలేకపోయాడు. ఆ పార్టీ అభ్యర్థి కూడా ఓటు వేయలేకపోయాడు. ఎందుకు వేయలేకపోయారు? ప్రజల తిరుగుబాటు గ్రహించి వెళితే ఎక్కడ చొక్కా పట్టుకుని నిలదీస్తారన్న భయంతో ఓటింగ్ కూడా వెళ్ళలేకపోయారు. వాళ్ళు వెళ్ళలా. అవినాష్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, అంజద్ బాషా లాంటి వాళ్ళు కొంతమంది పోలింగ్ బూత్లో దౌర్జన్యాలు చేయడానికి ప్రయత్నించిన, బెదిరించడానికి ప్రయత్నించిన ప్రజలు లెక్క చేయలా. స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్లిప్పులు రాసి బాక్సుల్లో వేశారు. 30 సంవత్సరాల తర్వాత మా ఓటు హక్కుని మేము వినియోగించిన అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, అధికారులకి ధన్యవాదాలు అంటూ స్లిప్పులు రాసి బ్యాలెట్ బాక్స్లో వేసిన పరిస్థితి చూసాం. వివేకానంద రెడ్డిని రాక్షసత్వంగా చంపిన నరరూప రాక్షసులకు శిక్షలు వేసి వివేకాక న్యాయం చేయండి అంటూ రాసిన స్లిప్పులు చూసాం. అంటే ప్రజల్లో ఏ రకమైన తిరుగుబాటు ఉందో ఒక్క జడ్పీటీసీ ఎన్నిక చూపించింది. జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా నుంచున్నా రేపు రాబోయే తీర్పు అదే. అక్కడ ప్రజలు ఇవ్వబోయే తీర్పు కూడా అదే. ఈ ఏడాది రాష్ట్ర ఆదాయంలో 8% వృద్ధి అంచనా. పన్ను వసూళ్ల పర్యవేక్షణకు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, GIS టెక్నాలజీతో భూ వివరాల ల్యాండ్ మ్యాపింగ్. మద్యం ఆదాయం కంటే ప్రజారోగ్యమే ముఖ్యం. ఇక్కడ పనులు చేసే కాంట్రాక్ట్ సంస్థలు పెట్రోల్, డీజిల్ రాష్ట్రంలోనే కొనుగోలు చేయాలి. ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. దేశ ప్రజలందరికీ సీఎం చంద్రబాబు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ దేశాలలో అన్ని విధాల బలమైన శక్తిగా భారతదేశం ఎదుగుతున్న తరుణం ఇది. ఇటువంటి సమయంలో దేశ సమగ్రతకు, భద్రతకు, ప్రగతికి సమైక్యంగా కృషి చేసేందుకు ఈ సందర్భంగా సంకల్పిద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు. నీటి వనరుల పరిరక్షణతోనే భూగర్భ జలాల పెంపు, సమర్థ నీటి నిర్వహణతో కరువు దూరం. సాగునీటి శాఖలో ఇంజనీరింగ్ వ్యవస్థను రీస్ట్రక్చర్ చేస్తాం. నీటి నిర్వహణలో సాగునీటి సంఘాల భాగస్వామ్యం ఉండాలి. ఇక ఉత్తరాంధ్ర, వెలుగొండ, గాలేరు నగరి, సుజల స్రవంతిపై దృష్టి. సాగునీటి సంఘాలు, జిల్లా కలెక్టర్లు, అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్. తమ్ముడు మృతి బాధాకరం. యువగడం పాదయాత్రలో నాతో కలిసి నడిచాడు. కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ తెలుపుతూ సంతాపం వ్యక్తం చేశారు. ఏడాది పాలనకు రెఫరెండం పులివెందుల ఫలితం. అరాచకవాది జగన్ రెడ్డిని జనం బహిష్కరించారు అన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. పులివెందులకు నిజమైన స్వాతంత్రం వచ్చింది. దశాబ్దాల తర్వాత స్వేచ్ఛగా ఓటేసిన జనం. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంది అంటూ తప్పుబట్టిన అయ్యన్న పాత్రుడు. జగన్ కోటపై పసుపు జెండా. జగన్ దాష్టికానికి, జగన్ దుర్మార్గానికి ప్రజలిచ్చిన స్పష్టమైన తీర్పు పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక. 6,035 ఓట్ల మెజార్టీ అంటే ఆషామాషి కాదు. జగన్మోహన్ రెడ్డి అభ్యర్థికి కనీసం డిపాజిట్లు కూడా రాలా. 680 ఓట్లు వచ్చినట్టున్నాయి. కనీసం తన పార్టీకి డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉంటాకి అర్హుడా అంటూ ఆ నియోజకవర్గ ప్రజలు ప్రశ్నిస్తారు. అసెంబ్లీకి వెళ్ళవు, నియోజకవర్గానికి రావు, ప్రజల సమస్యలు పట్టవు నీకు. ఎంతసేపు నువ్వు దోపిడీ చేసిన లక్షల కోట్లను దాచుకునేదానికి, కోర్టు చుట్టూ తిరగడానికి, జైలు చుట్టూ తిరగడానికి, బెయిల్ కోసం తిరగడానికి తప్ప నువ్వు మాకు పనికిరావు, రాజీనామా చేయండి నిలదీస్తున్నారు ప్రజలు. ఇది ప్రజా విజయం అన్నారు మంత్రి లోకేష్. జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు వెనుకబాటుతనాన్ని కాదనుకుని పురోగతిని ఎంచుకున్నారని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 30 సంవత్సరాల్లో మొదటిసారిగా పులివెందుల ప్రజలు నిజమైన ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో పాల్గొని స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం పొందారన్నారు.
పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ సభ్యులుగా విజయం సాధించిన లతారెడ్డి, కృష్ణారెడ్డికి అభినందనలు తెలిపారు. మా అభ్యర్థులకు మద్దతుగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటేసిన ప్రజలకు మంత్రి లోకేష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలుకు ఈపీఎంఎస్ వ్యయం తగ్గించేలా కొత్త విధానం సమీక్షించిన సీఎం చంద్రబాబు. పీఎం సూర్యాగర్ అమలులో నారావారిపల్లెకు స్కాచ్ అవార్డు. నీట్ ర్యాంక్ సాధించిన దివ్యాంగ విద్యార్థికి అండగా మంత్రి లోకేష్. ఇంటర్లో ఇంగ్లీష్ సబ్జెక్టుకు మినహాయింపు పొందిన హరిహర బ్రహ్మారెడ్డి. నీట్లో తప్పనిసరి కావడంతో మంత్రి సాయం కోరిన వైనం. ప్రత్యేక జీవో ద్వారా మెడికల్ సీటుకు మార్గం సుగమం చేసిన మంత్రి లోకేష్. మంత్రి లోకేష్కు విద్యార్థి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఏళ్ల తరబడి అణిచివేతకు బుద్ధి చెప్పిన జనం, పని చేయని దౌర్జన్యాలు, బెదిరింపులు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా. అవినాష్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, అంజాద్ బాషా లాంటి కరుడుగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోండాలు, జగన్ రెడ్డి భక్తులు జడ్పీటీసీ ఎన్నికల్లో ఎన్ని రకాలుగా కుయుక్తులు పన్నారో చూసాం. ఎంతలా బెదిరించాలని చూశారో చూసాం. ఓటర్లను భయకంపితం చేసిన పరిస్థితి చూసాం. అరాచకాలన్నీ చేసి, దుర్మార్గాలన్నీ చేసి, ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేసి, ఇంకా సిగ్గు లేకుండా దొంగే దొంగ దొంగ అన్నట్టు కోర్టు చుట్టూతా, ఈసీ చుట్టూ తిరుగుతూ, ఆఖరి తాము నియమించుకున్న ఈసీని కూడా తప్పుపడుతూ చేసిన వ్యాఖ్యలు విన్నాం. ఎన్ని దుర్మార్గాలు చేసినా ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరిగితే ఎలా తీర్పు చెబుతారో స్పష్టంగా జరిగిన ఎన్నిక పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక. పులివెందుల్లో స్వేచ్ఛగా ఓటు వేసుకొని ఇస్తే ఏ రకమైన తీర్పు వస్తుందో స్పష్టం చేసే ఎన్నిక పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక. వ్యవస్థలు కూడా ఇలాగే పనితీరు కనబరిస్తే రాష్ట్రంలో అరాచకాలు ఉండవు, దోపిడీలు ఉండవు, గూండాయిజం ఉండదు, హత్యలు ఉండవు, రాజకీయ ప్రలోభాలు ఉండవు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక కోసం కష్టపడ్డ ప్రతి అధికారికి, వ్యవస్థలో పనిచేసిన కింద స్థాయి ఉద్యోగస్తులందరికీ పులివెందుల ప్రజలు ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు తెలియజేశారు. నమస్కారం.